క్రీస్తు నీకోసం నా కోసం మరణించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్న వాళ్ళు, ఇంకా పాపంలో జీవిస్తూ దేవునికి ఎడంగా ఉంటున్న వాళ్ళు, విడిచిపెట్టని పాపం కలిగి దేవుని యొక్క ప్రేమను, ఆయన ఆప్యాయతను, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన అనుగ్రహించే అభివృద్ధిని పొందుకోలేని అభాగ్యులు మన మధ్య ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు వాస్తవం గమనించండి. నిన్ను తండ్రిని సమాధానపరచటానికే యేసుక్రీస్తు వదకు తేబడిన గొర్రెగా నీకోసం నా కోసం శిలువలో బలియాగం అయ్యాడు. ఇంతగా తన ప్రాణాన్ని త్యాగం చేసినప్పటికీ కూడా నువ్వు ఇంకా యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఎలా? యేసుక్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకొని నీ జీవితాన్ని తండ్రికి అప్పగించకపోతే ఎలా? తల్లి ప్రేమను అర్థం చేసుకొని, తల్లి త్యాగాన్ని అర్థం చేసుకొని ఆ కుమారుడు ఏం చేశాడు? తండ్రికి తన జీవితాన్ని తిరిగి అప్పగించాడు. అలా అప్పగించడానికి కారణం ఏమిటి? తల్లి యొక్క త్యాగం. మీ సహోదరులు, ఈరోజు ఆ త్యాగాన్ని, ఆ బలియాగాన్ని అర్థం చేసుకొని మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేద్దాం, పునరంకితం చేద్దాం. రండి.